గా మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకోండి. చాలా మంది జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా మేడం? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సుధా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేసాను. ఆల్ ద బెస్ట్. ఒక్కటి శ్రీలత మేడం కి కో హోస్ట్ ఇవ్వరా సార్? శ్రీలత మేడం మేడం. యా, శ్రీలత మేడం. మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారు శ్రీలత మేడం. ఓకే మేడం. ఓకే మేడం, స్టార్ట్ చేయండి మేడం, ఇచ్చేసాను. యా, థ్యాంక్ యూ. స్టార్ట్ చేసేసే? ఎస్ మేడం, స్టార్ట్ చేయండి మేడం. ఓకే. యా, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లేడీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ముందుగా గ్రాటిట్యూడ్ తెలుపుతున్నామండి. మొదటగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, దేవుడికి, అలాగే విద్యాబుద్ధులు నేర్పించిన గురువుకి, మరియు మనల్ని రోజు కష్టం అనుకోకుండా మోస్తున్న భరతమాతకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. సో నా పేరు వచ్చేసి సుధా ప్రవీణ్. నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నాకు 2 పిల్లలండి. నేను MBA కంప్లీట్ చేశాను. ప్రజెంట్ ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాను. బిఫోర్ ఫుల్ టైమ్గా చేసేది, ఇప్పుడు పార్ట్ టైమ్గా చేస్తున్నాను. అది ఎందుకు అంటే వెస్టేజ్ పార్ట్ టైమ్గా టేకప్ చేశాను. సో దట్ అది కూడా పార్ట్ టైమ్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. సో ఇందులోకి ఎప్పుడు అంటే నవంబర్ 24లో జాయిన్ అయ్యాను. ఈవెన్ 6 monthsలోనే బ్రాంజ్కి రావడం అయింది. ఎలా అంటే అప్లయన్స్ అండ్ మెంటర్ సలహాల మేరకు అని చెప్పొచ్చు. దీంట్లో నాకు మొదటగా సహాయం చేసిన వాళ్ళు శ్రీలత మేడం, చిరంజీవి సార్. యాజ్ ఎ మెంటర్గా చాలా చాలా హెల్ప్ చేశారు. ఇంకా నా అప్లయన్స్ కుమార్ సార్ అండ్ సంగీత మేడం. ప్రతి దాంట్లో కూడా ముందుండి నన్ను ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పారు. దాన్ని ఫాలో అవుతూ నేను ఇలా ఇంత త్వరలో బ్రాంజ్కి రీచ్ అయ్యానని కూడా చెప్పచ్చు. నా డ్రీమ్ వచ్చేసి ఆగస్ట్ వరకు స్టాఫ్ బ్రేక్ చేస్తూ నా అండర్లో వచ్చే వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇస్తూ ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీలత మేడం పీపీటీ షేర్ చేస్తారు మ్యామ్. ఈరోజు నేను 7 మిస్టేక్స్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే వెస్టేజ్లోకి రావడం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, అందువల్ల ఎందుకు మనకి బిజినెస్ అనేది చేసుకోలేకపోతున్నాం, సక్సెస్ అనేది తీసుకోలేకపోతున్నాము, దానికి కారణాలు ఏంటి అంటే మనం చేసే 7 రకాల తప్పిదాలు. సో ఈరోజు వాటి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్. ఫస్ట్ ఎప్పుడు కానీ తప్పులు చేస్తేనే ఏదైనా నేర్చుకుంటామండి. ఫస్ట్ తప్పు చేయకుండా కరెక్ట్ సక్సెస్ రావాలంటే ఎప్పుడూ రాదు. మనం ఎన్ని తప్పులు చేస్తామో అంత లెర్నింగ్ అని కూడా చెప్పొచ్చు, అంత విజయానికి కారణం అని కూడా చెప్పుకుంటాం మనం. సో వెస్టేజ్లో సక్సెస్ రాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది ఎందువల్ల వస్తుంది? వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం అండ్ ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం, ప్రారంభించే క్రమంలో అడ్డంకులు. ఇది ఏ బిజినెస్ అయినా సరే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది కంపల్సరీ అండి. అంటే వెస్టేజ్ కాకుండా ఏదైనా సరే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ రెండూ లేకుండా ఏది జరగదు. సో సక్సెస్ తీసుకోవాలి అంటే ఫెయిల్యూర్ చూడాల్సిందే. సో దాని గురించి ఏంటంటే ఫస్ట్ ఏదైనా సరే మనకి నాలెడ్జ్ అనేది లేకపోవడం.
నాలెడ్జ్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఎదుటిగా చెప్పే వాళ్ళకి గాని, మనం చేయడంలో గాని అసలు ఆ నాలెడ్జ్ అనేది ఉంటేనే అవుట్‌పుట్ ఇవ్వడం జరుగుతది. సో, ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఫస్ట్ మిస్టేక్ అనేది అవుతుంటది మనకి. ప్రారంభించాలో తెలియడం. అంటే మనకి వింటాము. బట్ దాన్ని ఎలా ప్రారంభించాలి? ఎక్కడి నుండి ప్రారంభించాలి? ఎలాంటి గైడ్‌లైన్స్ అనేది మనకి లేవు. అంటే దాని గురించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇలాంటివి కూడా తెలియకపోవడం వల్ల మనకి అదొక ఫెయిల్యూర్ అని చెప్పాలి. ప్రారంభించే క్రమంలో అడ్డంకులు. మనం చేద్దాము అనుకుంటున్నాం. కానీ ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అవి ఆల్రెడీ అందరికీ వచ్చుంటాయి. అదొక రీజన్. వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించుటకు 2, 3 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. ఒక వ్యాపారమే కాదండి. ఏదైనా సరే కమిట్మెంట్ కంపల్సరీ ఉండాల్సిందే. ఈవెన్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనం ఒక స్కూల్‌లో పిల్లాడిని డ్రాప్ చేయాలి అనుకుంటాం. ఎప్పుడు 8 గంటలకి డ్రాప్ చేయాలి. 8 గంటలకి స్కూల్‌లో ఉండాలి వాడు అంటే మనం 7:55 కల్లా స్కూల్‌లో డ్రాప్ చేయాలి. మీన్స్ అదొక టైమ్ అనేది కమిట్మెంట్ కంపల్సరీ. సో, ఈవెన్ స్కూల్స్ కానీ, వర్క్ కానీ, సేమ్ జాబ్‌కెళ్తాం. లాగిన్ టైమ్ ఒక 9:00 ఉంటదక్కడ. 9 గంటలకల్లా మనం అక్కడ లాగిన్ అవ్వాలి. సో, 8:55 వరకు మనం లాగిన్ టైమ్ చూసుకొని అక్కడ వెళ్లి ఉండాలి. సో, ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి. అదే విధంగా మనకు వెస్టేజ్ పరంగా చూసుకుంటే గూడా మీరు జాబ్ చేసినా, వేరే ఏది చేసినా గూడా దీంట్లో ఎంత వరకి మీకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు? ఎంత వరకు ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటున్నారు? సో, దీంట్లో కొంచెం టైమ్ అనేది ఈ టైం నుండి ఈ టైము. లేదు అంటే ఇలా. సో, ఆ కమిట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి. కమిట్మెంట్ లేకపోతే మనకి ఏది గూడా చేయలేము ఈవెన్ లైఫ్‌లో. ఈవెన్ నాట్ ఓన్లీ బిజినెస్. లైఫ్‌లో ఏ పని చేయలేము. ఇంట్లో పనులు గాని, బయట పనులు గాని ప్రతి ఒక్క దానికి కమిట్మెంట్ అనేది కంపల్సరీ. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి. తప్పులు సరిచేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ అండి. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఏ వ్యాపారం చేసినా మనం మొదటగా ఎక్స్‌పీరియన్స్ ఉండదు. జస్ట్ చేద్దాము అనే ఆలోచనతోనే స్టార్ట్ చేస్తాం. చేసినప్పుడు ఏమైతది ఫస్ట్ మనకి అందులో కొన్ని మిస్టేక్స్ చేసే కొద్దీ పోను ఆ మిస్టేక్స్ తెలుస్తాయి. తెలిసిన కొద్దీ దాన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్తాం. అప్పుడు సక్సెస్ వస్తది. సో, మనం ఫస్ట్ దీంట్లో ఏం చేయాలంటే కొన్ని నెలలు దాన్ని లెర్నింగ్ పీరియడ్ లాగా తీసుకోవాలి. ఆ మిస్టేక్స్ అనేవి, తప్పులు అనేవి లెర్నింగ్ లాగా తీసుకున్నామనుకోండి. సో, నెక్స్ట్ దాన్ని అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ కొన్ని మంత్స్‌లో మనం వాటిని ట్రై చేసినప్పుడు ఏమవుతది అంటే మనకి పర్ఫెక్ట్ ఐడియా అనేది వస్తది. సో, దాన్ని అదే విధంగా మనం ఒక ట్రాక్‌లో ఒక పద్ధతిగా మనం గనక ఇంప్లిమెంట్ చేసినట్టయితే కరెక్ట్‌గా మనం అర్థం చేసుకొని సక్సెస్ తీసుకోవచ్చు. సో, ఫస్ట్ లెర్నింగ్ పీరియడ్, ఇంప్లిమెంటేషన్ అట్ ద సేమ్ టైమ్ అండర్‌స్టాండింగ్ అండ్ సక్సెస్‌ఫుల్ గూడా తీసుకోవచ్చని చెప్పొచ్చండి. దీనిని ఒక ట్రయల్‌గా భావించరాదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ట్రయల్ అన్న దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక షాప్‌కి ఈవెన్ మాల్‌కి ఎక్కడైనా వెళ్తాము. సో, డ్రెసెస్ కానీ ఏదైనా కానీ ట్రయల్ బేస్‌లో వెళ్తాం. ట్రయల్ నచ్చితే తీసుకుంటాము లేకపోతే లేదు. బట్ ఇది ఇక్కడ కాదు. లైఫ్‌కి సంబంధించింది కాబట్టి ట్రయల్‌గా అస్సలు తీసుకోవద్దు. సీరియస్‌గా తీసుకొని దాంట్లో ఉన్నది ఏంటి? అసలు ఎందుకొచ్చాము? దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి? ఎంత త్వరగా సక్సెస్ అవుతాము? అని కొంచెం ఆలోచన చేసి కనుక మీరు ముందుకెళ్ళి మన అప్లయన్స్‌ని గాని, మెంటర్స్‌ని కానీ ఈవెన్ ఎవరిని ఫాలో చేస్తున్నామన్న అవన్నీ చూసుకొని కనుక ముందుకెళ్తే మనం తీసుకోవచ్చు. బట్ ట్రయల్‌గా చేస్తే మాత్రం ట్రయల్‌గానే మిగిలిపోతారండి. సక్సెస్ అనేది రాదు. ప్లస్ మీరేం నేర్చుకోలేరు. చాలా ఆశలు కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకొక నెగెటివ్ మైండ్ సెట్‌తోనే వస్తారు ఫస్ట్. ఓకే. వచ్చాము. దాంట్లో మళ్ళీ ఎందుకు, ఏంటి మీటింగ్స్ అటెండ్ అవ్వాలా? దీంట్లో ఇంతమందిని కలవాలా? నాకు చెప్పడం నచ్చదు. అంటే సక్సెస్ అనేది ఫస్ట్ ఎలా గ్రోన్ అవ్వాలి అని ఆలోచించరు. ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే ఇదంతా నాకు అవసరమా? సో, అలా అని చెప్పేసి వాళ్ళ ముందు వెళ్ళడానికి గూడా రారు ఒకటి. ఆ క్రమంలో ఏమవుతది అంటే ఇది వద్దు అని చెప్పేసి వెనక్కెళ్ళిపోతూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే కరెక్ట్‌గా నిల్చొని మనకి ఎంత టైమ్ ఇస్తున్నామో, ఆ టైంలో ఎంత చేస్తున్నామో, అది పర్ఫెక్ట్‌గా చేసుకున్న వాళ్ళకి కరెక్ట్‌గా నిల్చున్న వాళ్ళకి సక్సెస్ అనేది తీసుకోవచ్చు లీడర్స్. సో, కరెక్ట్‌గా ఇప్పుడు మనం 7 తప్పిదాలు అనుకున్నాం కదా! వాటి గురించి చూద్దాం లీడర్స్. ఏంటి, ఎక్కడ, ఎలా పోతుంది అన్నది. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. దీనికి కారణాలు కమిట్మెంట్ లేకపోవడం. ఇందాకే చెప్పా లీడర్స్. ఏంటి అంటే కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పనైనా ఈవెన్ జాబ్, బిజినెస్, ఇంట్లో వర్క్స్‌కి ఏదైనా సరే. ఈ టైంకి ఇది చేయాలి అనుకుంటే ఆ టైంకి చేయాలి. లేదు అంటే అది సక్సెస్ అనేది ఖచ్చితంగా రాదు.
నువ్వు ఎంత టైం ఇస్తున్నావు, ఎంతసేపు చేస్తున్నావు, అది ఇచ్చిన టైం కమిట్మెంట్ ఇచ్చావు అంటే అక్కడ కూర్చోవాల్సిందే. సో అది వన్స్ ఇవ్వలేదు అంటే అది ఏది అయినా సరే నీకు నీ దగ్గరికి రావడానికి అవ్వదు కూడా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు 9 గంటలకు ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావు. సరే మీటింగ్ మాకిక్కడ మీటింగ్ ఉంది. 9:00 అన్నారు. లేదు 10:00 అన్నారు. 9:55కి రీచ్ అయ్యి అక్కడ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళొస్తారు, రారు అదే కాకుండా మన కమిట్మెంట్ ఏంటి? మన ప్లాన్ ఏంటి? ఈ టైం వరకి నేను అక్కడ ఉండాలి. సో, ఆ కమిట్మెంట్ అనేది మనం కరెక్ట్‌గా చూసుకున్నామంటే ముందుకు ఈజీగా వెళ్ళగలుగుతాము. సక్సెస్ కూడా ఈజీగా తీసుకోగలుగుతాం లీడర్స్. ఇందులో మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిస్టేక్ నెంబర్ 1 రీఇన్వెంటింగ్ ద వీల్. చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. ఎందుకంటే ఆల్రెడీ గౌతమ్ బాలి సార్ 2004లోనే మన కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ ఆల్రెడీ ఇందులో చూసి చేసి అన్ని ఎలా అన్నది వాళ్ళు మిస్టేక్స్ ని చేసి రెక్టిఫై చేసి మనకి ఈజీ వేలో వాళ్ళు ఒక సిస్టమ్ అనేది ఫాలో చేసినారు. దాన్ని మళ్ళీ తిరిగి కనిపెట్టడానికి మనం ట్రై చేయొద్దు. ఉన్న సిస్టమ్ దాంట్లో ఫస్ట్ సిస్టమ్ ఫాలో కాకపోవడం. సార్ వాళ్ళు ఒక సిస్టమ్ అనేది మనకి ఫాలో చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి మనకి ఈజీ వేలో ఉండడానికి, ఈజీగా ఇన్కమ్ తీసుకోవడానికి ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ ని మాత్రం మనం ఫాలో కాకపోవడం వల్ల మీరు ఒక తప్పిదం చేసినట్టు అవుతుంది. అన్ని తెలుసు అనుకోవడం. ఇది కామన్ గా జనరల్ గా అందరికీ ఒక అలవాటు అండి. ఏదైనా చిన్న మాట మనం చెప్పగానే అది విన్నాను, అది తెలుసు అంటే అన్ని ఇంకా తెలుసు అన్న దాంతో అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. జస్ట్ ఆ వర్డ్ విన్నంత మాత్రాన తెలుసు అనుకుంటారు కదా, అది ఒక పెద్ద ఇది అనండి. అప్లైన్లను ఫాలో కాకపోవడం. మెయిన్ అప్లైన్స్ మనకి ఎందుకు ఉంటారు, వాళ్ళ ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ మనకు షేర్ చేస్తూ చెప్తూ ఉంటారు. సో దానివల్ల మనకి ఈజీ ఉంటది కాబట్టి మనం వాళ్ళని ఫాలో అవ్వాలి. కాకపోతే అప్లైన్లను ఫాలో కాకపోవడం వల్ల కూడా మనము ఫెయిల్ అవుతూ ఉంటామని చెప్పవచ్చు. టైం అండ్ ఎనర్జీ వృధా చేయడం. సో మనం ఏదైనా సిస్టమ్ ఫాలో కాకపోవడము, ఇది అప్లైన్స్ చెప్పిన మాటలు వినకపోవడము, ఇవన్నీ మన ఓన్ వేలో కనుక చేసినట్టు అవుతే అక్కడ మనకి బిజినెస్ డెవలప్ అవ్వదు, సరి అయిన నాలెడ్జ్ రాదు. దానివల్ల ఏమవుతుంది, టైం అండ్ ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. అది సొంత ప్రణాళిక వేయటం. ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలి, నా వేలో నేను వెళ్తాను, నేను చూసుకుంటాను, అలా సొంత ప్రణాళికలు వేయటం వల్ల కూడా వేస్ట్ అండి. చాలా ఒక పెద్ద తప్పుగా తీసుకోవచ్చు మనం దాన్ని. పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనుకోవడం, షార్ట్ కట్స్ ఉపయోగించడం. ఎప్పుడు కానీ పని చేయకుండా ఏది మన దరికి రాదు అండి. అది ఏదైనా సరే సరే ఈ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇంట్లో మనము ఏదైనా వంటలు అవి చేసుకుంటాము. అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్ని అక్కడ పెట్టుకొని అది మన నోట్లోకి వెళ్తుందా అండి? వెళ్ళదు. అవన్నీ మనం ప్లేట్ తెచ్చుకొని వడ్డించుకొని అవన్నీ తింటేనే మన కడుపులోకి వెళ్తుంది. లేదు అలా కాదు, అక్కడే పెట్టేసి నాకు నోట్లోకి రావాలి అంటే వస్తుందా? సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పని చేయకుండా ఇన్కమ్ రమ్మంటే ఎక్కడ కూడా రాదు ఫ్రెండ్స్. ఇంకా షార్ట్ కట్స్ అసలు ఉపయోగించరాదు. ఏదైతే సిస్టమ్ చెప్పారో అది ఫాలో అవుతూ వెళ్తేనే మనకి కరెక్ట్ సక్సెస్ తీసుకోవచ్చు. సో ఇది మిస్టేక్ నెంబర్ గా మనం ఇవన్నీ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ నెంబర్ 2. నెక్స్ట్ ఈ మిస్టేక్ అధిగమించాలంటే సిస్టమ్ ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్ తో పని చేయాలి. ఎగ్జాక్ట్లీ. సిస్టమ్ ఫాలో అయ్యాము అంటే సక్సెస్ తీసుకోవచ్చు. బట్ కొంచెం ముందు వెనుక ఉంటుంది అంతే తప్పకని. ఎందుకంటే మనం లెర్నింగ్ పీరియడ్ లో ఉన్నామా, ఇంప్లిమెంటేషన్ లో ఉన్నామా చూసుకుంటాం కాబట్టి. సో మనం సిస్టమ్ ఫాలో అవ్వడం ఫస్ట్ హ్యాబిట్యుయేట్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ గా ముందుకెళ్తాం. టీమ్ స్పిరిట్. ఇప్పుడు మన అండర్ టీమ్ అయినా మన ఎబో టీమ్ అయినా ఎవరైనా సరే చేయందించి ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో ఆ విధంగా మనం పని చేయాలి. 100% డూప్లికేషన్ చేయాలి. ఇది మన అప్లైన్స్ కానీ, మెంటర్స్ కానీ, ఈవెన్ సార్ ఏదైనా సరే వాళ్ళు ఏది చేస్తున్నారో దాన్ని చూసి మనం చేసాం అనుకోండి సక్సెస్ ఈజీగా తీసుకోవచ్చు. డూప్లికేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ వెస్టేజ్ అని చెప్పొచ్చు దీన్ని. మొన్న ఎగ్జాంపుల్ శ్రీలత మేడం మొన్న డూప్లికేషన్ లో ఒకటి చెప్పారు. ఏంటి అంటే డే 1 డే 2 ఇలా క్యాలిక్యులేట్ చేసి చెప్పారు కదా. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇక్కడికి. మిస్టేక్ నెంబర్ 2, ఏ స్మాల్ టైం యాటిట్యూడ్. సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. ఏదైనా అండి సమయం కంపల్సరీ. ఒక వర్క్ చేస్తున్నాము, ఏదైనా ఉంది పని అంటే దానికి కావాల్సింది టైం. ఏ పని ఏది చేయాలన్నా డిపెండ్స్ ఆన్ టైం. టైం టైం టైం. దానికి సమయం ఇవ్వకపోతే ఏది కూడా సక్సెస్ అనేది రాదు మనకి. మన ఆలోచన విధానం మారకపోవడం. వచ్చాను, చూస్తున్నాను, వింటున్నాను అంతే.
ఎవరో చెప్పారు వచ్చాను అంతే. సరే చూద్దాంలే అలా కాకుండా ఎందుకొచ్చాము? ఏంటి? అసలేమవుతుంది? దాన్ని కొంచెం ఆలోచన చేసి ముందుకెళ్ళినట్టయితే తీసుకోవచ్చు. లేదు నేను ఇలానే ఉంటాను అనే ఆలోచన మార్చుకోకపోవడం వల్ల కూడా మనం ఒక మిస్టేక్ చేసినట్టు అవుతది. ఇది నా వ్యాపారం అనుకోని సమయం కేటాయించకపోవడం. ఇది ఏదైనా సరే మనం కంపల్సరీ సమయం కేటాయించాలి. ఇప్పుడు మనం ఏదైనా శారీ షాప్ ఓపెన్ చేసామనుకోండి ఎగ్జాంపుల్. సో, దాంట్లో ఏంటి అది డెవలప్ చేయడానికి ఎలా చేయాలి? ఇంటీరియర్ ఎలా చేయాలి? పాంప్లెట్స్ ఎలా? దాన్ని సర్క్యులేట్ చేసుకోవడం ఎలా? స్ప్రెడ్ చేయడం ఎలా? అని ఒకటి ఆలోచిస్తారు వాళ్ళు. సో, ఇది కూడా మన వెస్టేజ్ బిజినెస్. వెస్టేజ్ స్టోర్ అనేది మన షాప్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మనం ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా చేసే ముందు ఇది నేను నంబర్, ఇది నా షాపు. ఇది మాత్రం మనం మైండ్‌లో సెట్ చేసుకొని వర్క్ చేయాలి. సో దట్ చేసినట్టయితే మనము కంపల్సరీ సక్సెస్ తీసుకోవచ్చు. నేర్చుకోవటం, మీటింగ్స్‌కి హాజరు కాకపోవటం. మెయిన్ ఏంటంటే ఇందులో ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయితే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చండి. సంపాదించుకోవచ్చు. ఎందుకంటే వన్స్ మీటింగ్స్ ఇప్పుడు ఆఫ్‌లైన్ మీటింగ్స్, ఆన్‌లైన్ మీటింగ్స్ దేవుడి దయ వల్ల టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వల్ల రంజిత్ సార్, సుమ సార్, లహరి మేడంకి చాలా చాలా థాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఆఫ్‌లైన్ మీటింగ్స్ ఎక్కడెక్కడో వెళ్ళలేరు. ఇది ఇంట్లో కూర్చొని మార్నింగ్ గాని, ఇప్పుడు 6:00కి గాని, నైట్ గాని ఏ టైంలో సరే ఏ వర్క్ చేసుకుంటూ అయినా మీరు ఇంట్లో కూర్చొని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి పెద్ద వరం అని చెప్పుకోవచ్చసలు. ఇది ఉన్నాక గూడా యూజ్ చేసుకోకుండా, అటెండ్ కాకుండా ఈవెన్ ఏది లేకుండా సక్సెస్ రమ్మంటే కూడా రాదండి. ఎప్పుడు కానీ మనం ఎంతవరకు మీటింగ్స్ అటెండ్ అయితే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. మేము ఒకసారి వెళ్తాము, మళ్ళీ నెక్స్ట్ అదే ఉంటదేమో అన్న ఆలోచన గూడా ఉండకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరు చెప్పే విధానం ఒక్కొక్కలా ఉంటది. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వచ్చు మనకి. సో, మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే విధంగా ఎగ్జాంపుల్ నాది చెప్పాలి అంటే ఉప్పల్లో నేను రెగ్యులర్‌గా వెళ్ళేదాన్ని. 3 సార్లు చిరంజీవి సార్‌ది, రజనీకాంత్ సార్‌ది విన్నాను బిజినెస్ ప్లాన్స్. సో, అది విని నేను నార్మల్‌గా పాయింట్స్ నోట్ చేసుకొని మార్చ్ 23 బిజినెస్ ప్లాన్ చెప్పడానికి రెడీ అయ్యాను. అంటే నేను అంత టైమ్ ఇచ్చేదాన్ని కాదు జూమ్స్‌కి గూడా. బట్ ఏదైతే ఆఫ్‌లైన్ వెళ్ళానో, సార్ వాళ్ళు చెప్పేది విన్నానో, దాని వల్లనే నేను ప్లాన్ చెప్పగలిగాను. అంటే మీటింగ్స్ మనకెంత హెల్ప్ చేస్తాయన్నది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ మిస్టేక్స్ అధిగమించాలండి. ఇది నా వ్యాపారం అనుకోని పని చేయాలి. ఇందాకే చెప్పానండి. మనకి ఏదైతే మనది అనుకుంటామో మనం కరెక్ట్‌గా కాన్సంట్రేట్ చేయగలుగుతాము. కాన్సంట్రేట్ చేయగలిగినప్పుడు మనం ముందుకు వెళ్తాము. అదే విధంగా సక్సెస్ అనేది కూడా తీసుకోగలుగుతాము. నా డ్రీమ్స్ సాధించాలనే కసి, పట్టుదలతో పని చేయాలి. అంటే ఇప్పుడు ఇందులోకొచ్చాము. ఏది కావాలి? కార్ కావాలా? ఇల్లు కావాలా? ఇన్‌కమ్ కావాలా? లేదు అదర్స్‌కి హెల్ప్ చేస్తూ ముందుకెళ్ళి వాళ్ళకి ఇన్‌కమ్ ఇప్పియాలా? ఏదో ఒకటైతే ఉంటుంది గదండీ! సో, అది ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? కసి, పట్టుదలతో పని చేయాలి. అది. ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకు వెస్టేజ్‌ని వదలరాదు. ఏదైనా ఇప్పుడు ప్లాన్స్ ఉన్నాయి. సో, ఈరోజు కాదు రేపు చూద్దాంలే. అలా కాకుండా మనకెప్పుడైతే వాళ్ళు అవైలబిలిటీ ఉంటదో చూసుకొని అదే రోజు వాళ్ళ దగ్గరికెళ్ళి ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, మనం గనక చేసినట్లయితే ఈజీగా మనము సక్సెస్ తీసుకోవచ్చు. కానీ ఎప్పటికీ వెస్టేజ్‌ని వదలరాదు. బెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాము అందుకని. మిస్టేక్ నంబర్ 3. మూడో తప్పిదం ఏంటి అంటే థింకింగ్ యూ ఆర్ ద ప్రాబ్లమ్. నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. ఎందుకు అంటే కొంతమంది రాకుండానే ఇంత అలా ఉంది, ఇవన్నీ చేయాలా? నేను చేస్తానా? అసలు చేయగలనా? ఈ డౌట్స్ చాలా వస్తాయి. ఈ మిస్టేక్ అధిగమించా. నేను చేయగలనా అన్న ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ రోజుల్లో చేయలేము అన్నది ఏదీ లేదు. లీడర్స్ ఏది అనుకున్నాము అంటే అది చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్‌లో. సో, ఏది చేయలేము అన్నదానికి ఏదీ లేదు. బట్ అది చెయ్యాలి అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా మేము చేస్తాము. వై నాట్? ఎందుకు చేయలేము అని మీకు గనక మీరు ఒక్కసారి క్వెషన్ చేసుకున్నట్టయితే ఏదైనా మనము సాధించవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఝాన్సీ లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఈవెన్ అబ్బాయిలో అయినా, అమ్మాయిలో అయినా అలా ఇప్పుడు కాదు. పూర్వకాలంలోనే చాలా మంది ఉన్నారు. అట్లాంటప్పుడు ఇప్పుడు మనం ఎందుకు చేయలేము? ఒక్కసారి ఆలోచించండి. మీకు గైడ్ చేసే మీ సక్సెస్‌ఫుల్ అప్‌లైన్ మీ మెంటర్ సలహాలు, సూచనలు పాటిస్తూ పనిచేస్తే విజయం సాధించవచ్చు. మనమేమీ లేదండి వచ్చామా, సార్ వాళ్ళు అప్‌లైన్స్ కానీ, మెంటర్స్ కానీ ఉంటారు. సో, మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మనం నెక్స్ట్ ఎలా వెళ్ళాలి? మీరెలా తీసుకోవాలి? మీరు అంటే హోమ్ మీటింగ్స్ కానీ ఎలా వెళ్ళాలి? మనకి సజెషన్స్ ఇస్తూనే ఉన్నారు.
సో ఇచ్చినప్పుడు జస్ట్ వాళ్ళని ఫాలో అవుతూ మనం కనుక ముందుకెళ్ళినట్లయితే అది ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చు. వెస్టేజ్ అనేది రోల్ అప్ బిజినెస్. కింది లీడర్ నుండి పై అందరు ఒకరికొకరు చేయి అందిస్తారు. ఇది డెఫినెట్లీ అండి. ఎందుకు అంటే మనం వచ్చాము, బట్ వచ్చిన తర్వాత ఎవరు వదిలేరు మనల్ని. మన తీసుకొచ్చిన వాళ్ళు కానీ, మన పైన ఉన్న వాళ్ళు కానీ, టీమ్ మెంబర్స్ కానీ, ఈవెన్ రంజిత్ సార్ నుండి మన డౌన్ లైన్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరు అడిగినా ఏ హెల్ప్ అయినా చేయగలుగుతారు. ఇది ఏంటంటే చాలా చాలా మంచిది అని కూడా చెప్పవచ్చు మనకు వెస్టేజ్ లో. సో అందరు కూడా చెయ్యి అందిస్తూ పైకి లాగుతూనే ఉంటారు. సో దీన్ని అందుకే రోల్ అప్ బిజినెస్ అని అన్నారు వెస్టేజ్ లో. వెస్టేజ్ లో ప్రతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అంటే కారణం ఇది అండి. ఎందుకు అంటే వాళ్ళు అందరూ చేయి అందిస్తూ ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అనేది తీసుకుంటున్నాడు ఈ రోజుల్లో. మనం లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా డైలీ మీటింగ్స్ లో కానీ, జూమ్స్ లో కానీ, ఛాంపియన్షిప్ ఇట్లాంటి ఈవెంట్స్ లో అన్నిట్లలో కూడా చూస్తున్నాము. మిస్టేక్ నెంబర్ 4, టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. నో చెప్పటాన్ని అవమానంగా భావించకండి. మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా సానుకూలంగా ఎదుర్కోండి. ఎందుకంటే ఇది సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారండి. బట్ అక్కడ ఏం లేదు, మనకి నో చెప్పగానే ఓకే అంత పర్సనల్ గా తీసుకొని ఎవరు అంత ఇదిగా అయిపోయి అక్కడ ఏది ఇరిటేట్ అయ్యి ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే అని చెప్పేసి పాజిటివ్ గా ఉండి పాజిటివ్ గా తీసుకోండి అంతే. నాకు ఎవరు నా డౌన్ లైన్ లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు. ఎప్పుడు కానీ మనం ఏదైనా సరే బిజినెస్ కానీ ఏదైనా వన్స్ స్టార్ట్ చేసామంటే వెంటనే రారు అండి. వాటి గురించి తెలుసుకుంటూ కొంచెం టైం ఇస్తూ వస్తారు. బట్ అప్పుడే నాకు ఎవరు రావట్లేదు అని నర్వస్ అవ్వకుండా బీ పాజిటివ్ గా ముందుకెళ్ళండి. సో కొంచెం టైం తీసుకున్నా కూడా మనకు వచ్చే వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ ఫెయిల్యూర్స్ వస్తేనే సక్సెస్ వస్తుంది. బట్ మీకు అక్కడ డౌన్ లైన్ దగ్గర మీకు బెనిఫిట్ ఏంటి అంటే మీరు ప్లాన్స్ చెప్తున్నారు. సో ప్లాన్స్ చెప్పడం వల్ల మీకు ఏమవుతుంది, ప్లాన్స్ లో పర్ఫెక్ట్నెస్ వస్తుంది. ఎవరు జాయిన్ అవుతలేరు అని మీరు ఫీల్ అవ్వడం కంటే ఇక్కడ ప్లాన్స్ పర్ఫెక్ట్ అవుతున్నారు. సో దట్ కమింగ్ డేస్ లో మీరు ఇంకా ఈజీగా జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉందని కూడా మీరు ఆలోచన చేసుకొని ఆ భావనను వదిలేయండి. మనం ఒక అవకాశం ఇచ్చాము, దానికి వారు తీసుకుంటే గుడ్, లేకపోతే వెరీ గుడ్ అంతే అండి. ఇది వెస్టేజ్ అనేది అంటే ఒక వరం లాగానే భావించవచ్చు. మనకి ఎవరో ఒకరి ద్వారా మన తలుపు తడుతుంది. వాళ్ళు తీసుకున్నారంటే గుడ్, లేదు అంటే వెరీ గుడ్ అంతే. ఎవరైనా వచ్చారు అంటే థ్యాంక్స్, లేదు అంటే వెరీ వెరీ థ్యాంక్స్ అని కూడా చెప్పొచ్చు మనం అక్కడ. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి కసి పట్టుదలతో సానుకూల వైఖరితో పనిచేసి విజయం అనే తలుపు తెరవటం జరుగుతుంది మిత్రమా. ఏదైనా సరే దేవుడి ప్రమేయం లేకుండా జరగదండి. ప్రతి ఒక్క పనికి కానీ ప్రతి ఒక్కది అంటే ఇందులోకి వచ్చాము ఏదైనా కదా, ఎక్కడైనా సరే భగవంతుడి ప్రమేయం లేకుండా మనం ఏమి పని చేయలేము. అందుకే అంటారు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అదే విధంగా ఇక్కడ భగవంతుడిది లేనిది ఏది కూడా చేయలేము. సో భగవంతుడి దయ వల్లనే మనం అందరం కూడా ఇందులోకి వచ్చాము అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో వచ్చిన దానికి కొంచెం కసి పట్టుదలతో అండ్ పాజిటివ్ స్పిరిట్ తో ముందుకు వెళ్ళాము అనుకోండి, ఖచ్చితంగా మనం విజయం అనేది మన తలుపు తడుతుంది. మిస్టేక్ నెంబర్ 5 అండి, నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్. రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. మనం చేసేది వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా, ప్రోడక్ట్స్ అమ్ముతేనే వస్తాయి. ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను, ఏదైనా షాప్ శారీస్ అలా ఓపెన్ చేసాము, చేసి కూర్చుంటే వస్తాయండి, రాదు. సో దానికి పాంప్లెట్స్ కానీ ఈవెన్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అంటే ఏదో ఒక పరంగా మనం దాన్ని ప్రచారం చేస్తూ ఉండాలి. సో అలా మనకి ఇక్కడ వచ్చాము, ఐడి తీసుకున్నాము, ప్రోడక్ట్స్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు దానికి ఏదో విధంగా మళ్ళీ ప్లాన్ చెప్తూ ఆ ప్లాన్స్ నుండి మనం కూడా మళ్ళీ వాళ్ళ ద్వారా ప్రోడక్ట్స్ అనేది తీసుకునేలాగా చేసుకుంటాం. అదే విధంగా మనం చేసేది వ్యాపారం. సో షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే కాదు, మనం సజెస్ట్ చేస్తూ వాళ్ళ ద్వారా తీసుకుంటేనే అప్పుడు మనకి కరెక్ట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఇద్దరికి ఉత్పత్తులను అమ్మకం అలవాటు చేయాలి. మనకు ఎప్పుడైతే ఐడి తీసుకుంటారో వాళ్ళకి ఏదే రిక్వైర్మెంట్ ఉంది ఏంటి అవి తెలుసుకొని, వాళ్ళకి ఒకవేళ స్టోర్స్ కానీ ఐడియా లేకపోయినా మనం గైడ్ చేస్తూ ఒక 2-3 టైమ్స్ వాళ్ళకి కనుక వాళ్ళతో వెళ్ళడము, ఇప్పించడం అలా అలవాటు చేసామనుకోండి, రెగ్యులర్ గా వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు. ఇలా రెగ్యులర్ గా కొన్ని ఫ్యామిలీస్ ని తయారు చేసినట్లయితే వారిలో నుండి మంచి లీడర్ తయారవుతారు. అలా రెగ్యులర్ గా తీసుకున్నారనుకోండి, మనకి ఇక్కడ చేసినట్లయితే మెయిన్ ఏంటి అంటే వాళ్ళు
మళ్ళీ షేర్ చేస్తూనే ఉంటారు. చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ నుండి వచ్చిన ఐడీస్‌ని కూడా వాళ్ళు కూడా సేమ్ అంటే ఇదే చెప్పాం. అప్లయన్స్ ఫాలో అవ్వడం ఇక్కడ కూడా సేమ్. మన అప్లయన్స్ చేసేది ఇది. మనం వన్స్ జాయిన్ అయ్యామంటే మనం వాళ్ళకి సజెస్ట్ చేయాలి. వాళ్ళేం చేస్తారు మనల్ని చూసి వాళ్ళు కూడా వాళ్ళ అండర్‌లో వాళ్ళకి సజెస్ట్ చేయడము, స్టోర్స్‌కి తీసుకెళ్లడము, ప్రొడక్ట్స్ ఇప్పించడం ఇలా చేస్తుంటారు. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతది ఇక్కడ మనకి బిజినెస్ అనేది గ్రోత్ ఉంటది. సో, మనకి అక్కడి నుండి వాళ్ళని లీడర్స్ లాగా కూడా మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఇలా చేయటం వల్ల మనకి నెలవారీ ఇన్‌కమ్ కూడా పెరుగుతుంది. సో, మనకు ఆటోమేటిక్‌గా మనకి డౌన్‌లైన్ మనం పెరుగుతున్న కొద్దీ మన ఇన్‌కమ్ కూడా పెరుగుతుంది. మీకు పెద్ద ఇన్‌కమ్ కావాలంటే రోజు మీ డౌన్‌లైన్‌లో న్యూ జాయినింగ్స్ జరగాలి. ఇది కంపల్సరీ అండి. యాక్చువల్‌గా ఇది రంజిత్ సార్ ఎప్పుడూ చెప్తుంటారు. మీరు డైలీ 5:00, 7:00కి వెళ్ళాలి బయటికి. వెళ్ళేసి ఫీల్డ్ వర్క్‌కి వెళ్ళాలి, ప్లాన్స్ చెప్పాలి. మినిమమ్ 5 ప్లాన్స్ క్లోజ్ చేయాలి డైలీ అని చెప్తూనే ఉంటారు సార్. ఇదైతే నాకు ఫస్ట్ టైమ్ సార్ మీటింగ్ ఇక్కడ ఉప్పల్లో విన్నప్పుడు ఇది చాలా చాలా కనెక్ట్ అయింది ఆ పాయింట్. సో, ఈ 5 గనక చేయలేదు అంటే ఆ రోజు భోజనం కూడా చేయొద్దు అని చెప్పారు సార్ ఇంకా. ఎందుకు అంటే అదొక శిక్షలాగా మనకి పనిష్ చేసుకున్నామనుకోండి. సో, నెక్స్ట్ టైమ్ ఏంటి అంటే అది చేయకుండా ఉంటాము. సో, అది చేసుకోమని. ఆ విధంగా మనం డైలీ జాయినింగ్స్ అనేవి మినిమమ్ అయ్యేలా చూసుకోవాల. ఎందుకంటే జాయినింగ్స్ అవుతూ ఉంటేనే మనకు సేల్స్ అవుతూ ఉంటది. సేల్స్ అవుతూనే ఉంటేనే మన పీవీస్ అనేవి పెరుగుతాయి. పీవీస్ ఎప్పుడైతే పెరుగుతాయో మన ఇన్‌కమ్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది మనకు తెలియకుండానే. సో, అందుకని కంపల్సరీ డౌన్‌లైన్‌లో జాయినింగ్స్ అనేవి చూసుకోవాలి. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్‌కమ్ వస్తుంది. ఆబ్వియస్‌లీ పీవీ పెరిగిందంటే ఇన్‌కమ్ కూడా మనకి పెరుగుతుంది లీడర్స్. మీ డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. మన ఎప్పుడైతే మన డ్రీమ్ కోసం పని చేస్తున్నామో, ఆ డ్రీమ్ రీచ్ అవ్వాలి అంటే జాయినింగ్స్ అవ్వాలి, పర్చేస్ సేల్స్ రిటైల్ అమ్మకాలు అవ్వాలి, డౌన్‌లైన్స్ జాయినింగ్స్ అవ్వాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఖచ్చితంగా సక్సెస్ అనేది తీసుకోవచ్చు లీడర్స్. మిస్టేక్ నెంబర్ 6. లిస్నింగ్ టు ద డ్రీమ్స్ స్టీలర్స్. మీ కలలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. ఇది ఎక్కడైనా ప్రతి ఒక్క దాంట్లో ఉంటారండి. ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఆల్రెడీ ఫేస్ చేసి కూడా ఉంటారు. మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి, పక్కన ఉన్నవారు, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది. ఇది ఎందుకంటే చేస్తున్నావా? నేను చేశాను, మానేశాను. అందులో ఏముంది? ఏమీ రాదు. తిరగాల్సి ఉంటది, అటెండ్ అవ్వాల్సి ఉంటది. అంటే కొంచెం దాంట్లోనే మనకి నెగెటివ్‌గా మైండ్ సెట్ చేయడానికి చాలా 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 మంది ఉంటారు. 100లో 90% మంది వాళ్ళు మనకి నెగెటివ్ చేయడానికే ఉంటారండి లీడర్స్. 10% మాత్రమే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారని చెప్పొచ్చు. కాకపోతే అవన్నీ మనం పట్టించుకోవద్దు. వెస్టేజ్ గురించి తెలుసుకుంది మీరు, మీటింగ్ విన్నది మీరు. మీరు ఏమి చేస్తే ఎలా మీ డ్రీమ్స్ సాధించవచ్చో మీ అవగాహన ఉంటుంది. 10 మంది 10 రకాల మాటలు అంటుంటారు. మీరు మీ చెవులు మూసుకోండి. అవగాహన లేని వారి అసలు వెస్టేజ్ గురించి చర్చించవద్దు మిత్రమా. అంతే. ఎందుకంటే ఈవెన్ నాకు కూడా చాలా మంది చెప్పారు. చేశాము, ఏమీ రాదు. ఎందుకు అన్నట్టు కానీ మనం విన్నాము. మనం మీటింగ్ వెళ్ళాము, విన్నాము. మన ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని చూస్తున్నాము. సక్సెస్ రేట్ చూస్తున్నాము. అన్నీ చూసినప్పుడు కూడా పక్కన వాళ్ళని పట్టించుకున్న మనం అక్కడ ఆగిపోవడం కరెక్ట్ కాదు. సో, అలా అని చెప్పేసి వాళ్ళతో కూడా ఏమీ అనకుండా విన్నామా, వదిలేసాం అంతే. కుడి చెవున విని ఎడమ చెవున వదిలేయాలండి. వదిలేసి మన పనేంటో మనం చేసుకుంటూ ఉండాలి. అక్కడ అన్నెసెసరీ ఆర్గ్యూ అవసరం లేదు, ఏం లేదు. ఎందుకు అంటే వాళ్ళు అటెండ్ అవ్వలేదు, కరెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయలేదు. అట్లాంటప్పుడు మాత్రమే వాళ్ళు అలా చెప్పగలుగుతారు అని ఒక్కటి ఐడెంటిఫై చేయగలుగుతా దాని నుండి మనము బయటపడొచ్చు అని చెప్తాను లీడర్స్. వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దానిని నిరూపించుకోవడానికి పట్టుదలని ఒక ఆయుధంగా మార్చుకొని ఒక 2, 3 సంవత్సరాలుగా పునాది వేసుకొని పని చేయండి. మీ ఇంట్లో ఉన్న వారి వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించి ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి. అంతే లీడర్స్. ఏదైనా మనకు బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే ఒక నెలలో, వారంలో, 6 నెలల్లో అది సక్సెస్ అనేది రాదు. ఎందుకు అంటే వాటికి కొంచెం బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. అట్‌లీస్ట్ 1-2 ఇయర్స్, 2-3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్ వరకు మనము ఇక్కడ గనక ఉండి ఒక పునాది వేసుకొని మనం ఒక టీమ్ ఫార్మ్ చేసుకొని గనక ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్‌గా సక్సెస్ తీసుకోవచ్చు. మనం లక్ష్యం సాధించుకోవచ్చు. లక్ష్యం అనేది పెట్టుకొని డ్రీమ్ ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ డ్రీమ్ కోసం వర్క్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు లీడర్. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 7.
అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. మీ అప్లైన్ ను నిందించకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి అప్లైన్ ఏంటి అంటే ఒక అవకాశం ద్వారా మనకి తలుపు తడుతుంది. అది వాళ్ళు మనకి ఇచ్చారు. ఎందుకు మనకి డెవలప్ అంటే మనం చేస్తాము, చేసుకుంటాము, బాగుపడతాము. మన ద్వారా వీళ్ళకి కొంచెం ఇన్కమ్ వస్తుంది అనే నమ్మకంతో వాళ్ళు మనకి చెప్తారు. చెప్తారు, అవి వింటాము, జాయిన్ అవుతాము. జాయిన్ అయిన తర్వాత ఏంటి ఉపయోగము? ఐడి తీసుకున్నాము, ప్రోడక్ట్స్ తీసుకోకుండా, మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా, ఈవెన్ జూమ్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. బట్ మనం వినకుండా, ఏది తెలుసుకోకుండా, మినిమం నాలెడ్జ్ గెయిన్ చేసుకోకుండా వాళ్ళని అనడం కరెక్ట్ కాదు. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. ఏదైనా ఉంది చెప్పట్లేదు, సో దానికి అనొద్దు. మెయిన్ ఇక్కడ నా పరంగా చెప్పాలి అంటే అన్నీ నేర్చుకుని మీటింగ్స్ అటెండ్ అయ్యి ఐడీస్ చేయడము, బిజినెస్ ప్లాన్స్ చేయడం, ఏదైనా సరే అన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు అసలు స్పాన్సర్ కి అసలు అనాల్సిన పని లేనే లేదు. అప్లైన్ ఎప్పుడు కూడా నిందించరాదు. ఎందుకంటే మనం దేవుళ్ళతో సమానం తీసుకొచ్చిన వాళ్ళు మనకి ఇందులోకి. కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదు. ఇది కరెక్ట్ అండి. ఎప్పుడైనా కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయనుకోండి, వాళ్ళని ఏమంటారు, వాళ్ళు అంతేలేండి, ఎప్పుడు కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు, వదిలేయండి, వాళ్ళకి పట్టించుకోవద్దు మాటలు, అలా అయిపోతారు. ఇంకా మీ టీంలోని విషయాలు వేరే టీంకు చేరవేయద్దు. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఇప్పుడు యాక్చువల్ ఒక్కొక్క టీం ఒక్కొక్క ఇంప్లిమెంటేషన్ తో మన అప్లయన్స్ మెంటర్స్ కానీ ప్లాన్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏంటి అంటే పక్క టీంకి వెళ్ళిపోతే మన టీం అంతా లాస్ అయిపోయి అక్కడ గ్రోత్ కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ టీంది అక్కడే ఉండాలని, పక్క టీంకి ఎలాంటి విషయాలు, ఎంత ఫ్రెండ్స్ అయినా ఏదైనా ఫ్రెండ్సే, పేకాటే బామర్ది అంటారు కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా వాళ్ళతో ఉండండి, మాట్లాడండి, తెలుసుకోండి. కానీ మన టీం విషయాలు ఎవరికి చెప్పకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీ విజయానికి వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు మనం ఎంత వర్క్ చేస్తామో మన మెంటర్స్ కానీ అప్లయన్స్ కానీ అంతే వర్క్ చేస్తారు. ఎందుకంటే మనం పైకి తేవడానికి మాత్రమే చూస్తారు వాళ్ళు. సో వాళ్ళు చెప్పిన దానికి మనం కూడా విని కొంచెం సపోర్టివ్ గా ఉంటే ఆటోమేటిక్ గా సక్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడ వారి బలహీనతలను వదిలేసి మీ బలాలను పెంచుకోండి. ఆబ్వియస్లీ ఎప్పుడు నెగిటివ్ కాకుండా పాజిటివ్ గా బలాలను మనం పెంచుకోవాలండి. అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి, మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్లైన్ మాత్రమే. అంతే అండి. ఎందుకైతే మనకు తీసుకొచ్చాడు, ఒక భరోసా ఇచ్చి తీసుకొచ్చారు, ఇది బాగుంటది, జాయిన్ అవ్వండి, ఇలా చేసుకోండి, చేసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ తీసుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మోసం చేయరు కదా లీడర్స్. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏది చెప్పినా మనం చేసుకొని వాళ్ళని మనస్ఫూర్తిగా నమ్మి ముందుకు నడవాలి. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడిగాను, ఒక నాయకుడిగాను, జయించేవాడిగాను ఉండాలి. ఆబ్వియస్లీ ఇక్కడ ఎవరైనా సరే అది సక్సెస్ తీసుకోవడానికి అంటే వీరుడిగా మీన్స్ ఏది వచ్చినా కూడా నేను చేయగలను అన్న విధంగా ముందుకెళ్తూ ఉండాలి. వెస్టేజ్ లో విజయం సాధించాలంటే ఒక్క మంత్రం, ఫాలోయింగ్ ద సిస్టమ్. ఎక్కడికి వచ్చినా, ఎన్ని మాట్లాడుకున్నా, ఏది చేసినా డైరెక్ట్ మళ్ళీ ఫస్ట్ కి వచ్చేది మాత్రం సిస్టమ్ దగ్గరికే వస్తాము. ఎందుకంటే సిస్టమ్ ఫాలో అయితే అసలు మనకు ఎలాంటి మిస్టేక్స్ చేయలేమండి. ఎక్కడైనా సక్సెస్ తీసుకోగలుగుతాం లీడర్స్. అంతేనండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఒక కొటేషన్ సార్. ఓకే మేడం. నేను ఓడిపోయిన ప్రతిసారి నాకు అర్థమయ్యేది నా గెలుపు ఎంతో దూరంలో లేదని. ఇది కూడా రిలేటెడ్ టు మిస్టేక్స్ ఓన్లీ సార్. ఇంకా ఎప్పుడు ఓడిపోతూ ఉంటాం, బట్ ఓడిపోయిన ప్రతిసారి మనకి ఏం కనిపిస్తుంది? గెలుపు అనేదే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఓడిపోయామో అంటే అంత లెర్నింగ్ మనం నేర్చుకుంటాం సార్. అంటే ఎక్కడైనా ఏదైనా ఒక తప్పు చేసాము అంటే అది నెక్స్ట్ రిపీట్ అవ్వదు. అలా ఒక 10 తప్పులు చేసామనుకోండి, ఆ 10 తప్పుల వల్ల మనకి గెలుపు ఇంకా త్వరలో ఉందని అర్థం చేసుకోవచ్చు. సో నేను ఓడిపోయిన ప్రతిసారి నాకు అర్థమయ్యేది నా గెలుపు ఎంతో దూరంలో లేదని. అంటే మనకి గెలుపు దగ్గరలో ఉంది, అందుకే నేను ఇన్ని తప్పిదాలు చేస్తున్నానేమో, ఓడిపోతున్నానేమో, ఇంకా జీవితంలో నేను వెనుకకు తిరిగి చూడలేను, గెలుపుతో ముందుకు వెళ్తాను అన్నదానికి ఇది చెప్పచ్చు సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉండి అర్థం కాకపోయినా క్షమించండి. బ్యాక్ టు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? ఈ ఆగస్టుకి స్టార్ బ్రేక్ చేస్తూ నా అండర్ లో వచ్చే వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇస్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను సార్. ఇంకా
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. సో చాలా బాగా మిస్టేక్స్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండ్ మేడం కూడా, శ్రీలత మేడం కూడా థ్యాంక్ యూ స్క్రీన్ షేర్ చేసినందుకు. సో ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలి. మీరు కూడా మంచి నాలెడ్జ్ ఉంది మేడం, మంచి వాయిస్ కానీ చెప్పే విధానం చాలా నిదానంగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో మీరు ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 320+ మెంబర్స్ ఉన్నారు మేడం. చాలా సేమ్ అందరికి తెలిసిన సబ్జెక్టే, బట్ చాలా మంది అనుకుంటారు తెలిసిందే కదా అని. బట్ చెప్పిన విధానం, లీడర్షిప్ అనేది మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. సో కాబట్టి రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల మరి ఎటువంటి నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. బట్ రెగ్యులర్ మీరు మీ టీమ్స్ అటెండ్ చేయించండి, అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది పూర్తిగా మనం సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా సెషన్స్ కండక్ట్ చేస్తూ నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా 4 years కంప్లీట్ చేసుకొని 5th year లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ నిన్న చాలా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే మన గ్రేట్ మెంటర్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మన మంజునాథ్ సార్ తో నాయుడుపేటలో THH యొక్క 4th anniversary ఆర్గనైజ్ లో చేయడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో థ్యాంక్స్ టు రంజిత్ సార్, అదేవిధంగా మంజునాథ్ సార్ కూడా థ్యాంక్ యూ. అండ్ అలాగే వెంకటేష్ గారికి, మన వెంకటేశ్వర గారు గ్రౌండ్ డైరెక్టర్ అప్కమింగ్ యూత్ ఐకాన్, ఆయన కూడా స్పెషల్ వాళ్ళ టీం అందరు కూడా థ్యాంక్ యూ అండి. నాయుడుపేటలో నేను అటెండ్ అవ్వడం జరిగింది. సో రాబోయే రోజులు ఇంకా చాలా చేయాలండి, దానికోసం ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మనము సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది. సో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DVCD THS అని ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు, అండ్ అదేవిధంగా మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ప్రతిరోజు ఈ యొక్క నాలెడ్జ్ ని తీసుకుంటూ మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఓకే, దాంతో పాటుగా మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా, ఫిజికల్ గా, వర్చువల్ గా ఎక్కడ చేసినా యూటిలైజ్ చేసుకుని లోడ్ తగ్గుతుంది, నాలెడ్జ్ దొరుకుతుంది, మంచి లీడర్షిప్ చేసుకోవచ్చు. అండ్ మన యొక్క విజన్ 31st December 2025 విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh రన్నర్స్, 500 members కార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది VMCM, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలనే గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా లీడర్స్ 25వ తారీఖు మనం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క 4th anniversary సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో చేస్తున్నాం. అది ఆల్రెడీ నేను పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాజేశ్వరి ఫౌండేషన్, మన కాల్వెన్ కాలనీ ఏరియాలో. వెంకట గారు కూడా థ్యాంక్ యూ. మన IDPL స్టాఫ్ ఓనర్ వెంకట గారు, సార్ కూడా మనకు అది ఐడెంటిఫై చేసి సపోర్ట్ చేయడం జరిగింది. సార్ కూడా థ్యాంక్ యూ. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు IDPL స్టోర్ లో మీటింగ్ కూడా చేస్తున్నాం. రంజిత్ సార్ది, మన గ్రేట్ మెంటర్ రంజిత్ సార్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పర్సనల్ ఇన్విటేషన్ గా ట్రీట్ చేసి అందరూ అటెండ్ అవుతూ దీన్ని మంచి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, ఓకే సార్. వినిపిస్తుంది సార్ వాయిస్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్, వినపడుతుంది సార్. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ సార్? సూపర్ సూపర్, థ్యాంక్ యూ మేడం. మీరు బాగున్నారు మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? బాగున్నాం సార్. ఎక్సలెంట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 7 mistakes గురించి చాలా ఎక్సలెంట్ చెప్పారు. సో డెఫినెట్ గా ఇలాంటి ఒక సెషన్ ని, ఇలాంటి నాలెడ్జ్ ని చాలా మంది చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. బట్ చాలా బ్రీఫింగ్ గా ఎక్సలెంట్ గా ఇంట్లో వాళ్ళకి చెప్తున్నట్టుగా చెప్పారు. సో పక్కన ఎవరో కూర్చున్నట్టు పక్కన వాళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నట్టు చెప్పారు. సో ఎందుకోసం అంటుంటారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నాలెడ్జ్ బ్రాంజ్ డైరెక్టర్ కదా మేడం ఇప్పుడు? ఎస్ సార్, బ్రౌన్ సార్. ఎస్, బ్రాంజ్ డైరెక్టర్ లో ఇంత మంచి సబ్జెక్ట్ ని కంపెనీ ట్రైనర్ నందకిషోర్ గారు మాకు రెగ్యులర్ గా ఇస్తుంటారు. అలాంటి ఒక సెషన్ ఇచ్చారు. సో డెఫినెట్ గా మీలాంటి వ్యక్తులు అతి త్వరలో పైలట్ రీచ్ అయితే చాలా మందికి ఎగ్జాంపుల్ గా, రోల్ మోడల్ గా ఉంటారు. సో అతి త్వరలో భగవంతుడు మీకు మంచి ఇన్కమ్ ఇస్తూ మంచి ఆరోగ్యం కోరుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, రెగ్యులర్ గా వినేది సబ్జెక్ట్ అనుకుంటాం, బట్ ఆచరించకపోతే నథింగ్ అండి. ఈ రోజు మేడం చాలా నీట్ గా ఎక్సలెంట్ గా మనకి ఈ రోజు సెషన్ ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్ గా మనం గెలవాలి, సాధించాలంటే ఎన్నిసార్లు నేర్చుకుని ఎంత నేర్చుకున్నా కూడా మనతో పాటు టీం ఐడెంట్ చేస్తూ రోజు మనం నిత్యంగా నేర్చుకుంటూనే అవుతుంది. దానికి నిన్న మన గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు ఎంత స్థాయికి వెళ్ళాలన్నా, ఏ స్థాయికి వెళ్ళాలన్నా మన దగ్గర ఉండవలసిన పెద్ద వెపన్ అంటే లెర్నింగ్ అండి. నేర్చుకోవడానికి మనం సిద్ధపడకపోతే ఏమీ సాధించలేం. సో నిన్న మనకి గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారు ఇది ఈ వర్డ్ రిపీటెడ్ గా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆయన తీసుకున్న 5 hours సెషన్ లో ఆల్మోస్ట్ రిపీట్ చేశారు. లెర్నింగ్ అనే దానికోసం ఆల్మోస్ట్ 40 to 50 times ఆయన వర్డ్ నోట్ వినడం జరిగింది. బట్ ఈరోజు సమస్య ఏమవుతుందంటే నాకు అన్నీ వచ్చు, నాకు అన్ని తెలుసు అని అంటారు. తెలిసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఏది సాధ్యం కాదు. సో నేర్చుకోవడం, నేర్పించండి, డెఫినెట్ గా సాధించవచ్చు. అదే రకంగా లీడర్స్ మన గ్రేట్ న్యూస్ నిన్న మంజునాథ్ గారు మనం ఏదైతే 4 years చాటింగ్ కార్యక్రమం చేస్తున్నాం, దానికి గెస్ట్ కింద మనకి మంజునాథ్ గారు నేను నాయుడుపేటలో మన వెంకటేష్ గారి టీంతో పాటు అక్కడ చిల్డ్రన్స్ ది అక్కడ ఏదైతే స్కూల్ ఉందో ఆర్ఫన్ స్కూల్, అక్కడ ఫుడ్ తో పాటు స్కూల్ బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి మంజునాథ్ గారు మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ కి 1000 రూపీస్ స్పాన్సర్ చేస్తారు. సో 10,000 రూపీస్ స్పాన్సర్ చేశారు. సో ఆయన కూడా యాడ్ చేశారు 10,000 రూపీస్. చూడండి, మనం ఒక అడిగేస్తే భగవంతుడు మనతో పాటు రావడానికి ఇష్టపడతారనే దానికి ఎగ్జాంపుల్ ఇది. సో మనం భగవంతుడిగా పూజించే వ్యక్తి అంటే మీరు చేస్తారో తెలీదు, నేను రంజిత్ ఈ రోజు స్థాయిలో ఉన్నానంటే మెయిన్ గా రైట్ మెంటర్ మంజునాథ్ గారు. సో మంజునాథ్ గారు రావడం ఇది అనుకుంటే ఆ రాత్రి విపరీతమైన వర్షంలో కూడా ఫ్యామిలీతో వస్తూ ఫ్యామిలీని పక్కన పెట్టేసి మాతో పాటు చారిటీకి వచ్చి మళ్ళీ స్పాన్సర్ చేసి మళ్ళీ మార్నింగ్ 3:30 కల్లా ఆయన ఫ్యామిలీతో పాటు తిరుపతి దర్శనం వెళ్ళారండి. నడుచుకుంటూ వెళ్తున్నారు కొండపైకి. సో అంటే ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నట్టే మీరు ఎంత సంపాదించినా, ఏం చేసినా, ఎలా ఉన్నా కూడా డివోషన్ కూడా కనెక్ట్ అవ్వాలండి. భగవంతుడు అనేది మనకి చాలా మంది ఏమనుకుంటారు అంటే డివోషన్ కనెక్ట్ అవ్వడం, నాకు ఎందుకు దేవుడు, నేను పని చేస్తాను కదా అనుకుంటారు. మీరు 99% వర్క్ చేయండి, దాని రిజల్ట్ రాకపోవచ్చు. 1% డివోషన్ గా కనెక్ట్ అయితేనే మీకు అచీవ్మెంట్ వస్తుంది. డివోషన్ అది క్రిస్టియనా, ముస్లిమా, ఏదైనా మీ మతం తగ్గట్టు మీరు డివోషన్ ఉండండి, డెఫినెట్ వర్క్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు మంచి సక్సెస్ఫుల్ తీసుకోవాలి. అదే రకంగా రాత్రి శంకరాచార్య గారు ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా కూడా, వర్షం పట్టిదైనా కూడా ఆయన ఒక ఫోకస్ తో రాత్రి సెషన్ ఇచ్చారు. సో అది తీసుకోండి. ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ యూత్ హ్యూమన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. సంతోషం మేడం ఒక హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తూ ఈ రోజు ఈవినింగ్ సెషన్ ఇవ్వడానికి వస్తాము. ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. లీడర్స్ మనకి నెక్స్ట్ 23rd లీడర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు మన వెంకటేష్ గారు, తిరుమల గారు వీళ్ళతో బయలుదేరి స్టార్ట్ అయ్యాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు గుంటూరు, ఈ రోజు గుంటూరు ఉంది, మంగళగిరి ఉంది. తర్వాత అది చూసుకుంటూ బ్యాక్ రాత్రి వరంగల్ చేరుకుంటాం. రేపు వరంగల్ డైరెక్ట్స్ అండ్ డెవో ప్రోగ్రామ్ ఉంది. ఎల్లుండి మళ్ళీ చారిటీ ఉంది వరంగల్ లో. తర్వాత 25th హైదరాబాద్ లో చారిటీ ఉంది. 26th రాజమండ్రి, 27th విజయనగరంలో చారిటీ ఉంది, 28th వైజాగ్ చారిటీ ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ 14 days 14 రోజులు రంజిత్ నాన్ స్టాప్ గా 10 లక్షలు తీసుకుని ప్లస్ తీసుకుని కూడా వెళ్తున్నాడంటే ఎగ్జాంపుల్ గా అని కాదండి. సో నేను చేస్తే మీరు ఎందుకు చేయలేరు? మీ వల్ల 100% అవుతుంది. సో ఇక్కడ లక్ష్యం ఏంటంటే ఇన్కమ్ కోసం కాదండి, కొన్ని వందల వేల మంది కష్టాలు చూసుకుంటే అవుతుంది. రాత్రి మేమైతే ఆర్ఫనెన్స్ దీనికి వెళ్ళాము. అక్కడ ఏదైతే స్కూల్ రన్ చేస్తున్నాడో ఆయన మాటలు ఏంటంటే స్కూల్ ఓపెన్ అవుతున్నాయి, వాళ్ళకి బ్యాగులు లేవు, ఎవరు ఇస్తారని చూస్తున్నారు అని అన్నారు. అలాంటి టైంలో వెంకటేష్ గారు బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. వర్షం టైంలో వాళ్ళకి ఫుడ్ అని ఇస్తే ఆయన ఫుల్ హ్యాపీ అయ్యారు. సో పిల్లలు వాళ్ళ ఆనందాన్ని మీరు చూస్తున్నట్టు అర్థమైంది. మనం ఇంకా కష్టపడాలి, ఇలాంటి చారిటీ ఇంకా చేయాలి. సో ఏదో మన కుటుంబం కోసం మనం పనిచేయడం కాదండి, ఇలాంటి పేదవాళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళ కోసం మనం ఇంకా పనిచేయాలా. మన లక్ష్యం కూడా ఒకటే, 1000 కుటుంబాలకి 1 లక్ష ఇప్పించాలా. ప్రతి వ్యక్తి 1 లక్ష రూపాయలు తీసుకునే వ్యక్తి ఒక 6,000 రూపాయలు మినిమం చారిటీ కోసం నెలకు పెట్టినట్లయితే పేదవాళ్ళని మనం కొద్దిగానే సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో సీరియస్ గా ప్లాన్ చేయండి, డెఫినెట్ రాక్ చేద్దాం. వన్స్ అగైన్ సుధా మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో 5+ తీసుకోవాలి, కూడా కావాలి. మీ అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రమా సార్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సోమి నాయుడు గారు. సార్ సోమి నాయుడు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ సార్ మార్నింగ్. వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు సూపర్ సెక్షన్ ఇచ్చారు. రంజిత్ సార్ ఒకసారి మీటింగ్ లో నీకేమి నేనున్నాను, నాకు పాప చనిపోయింది, ఇలాగా నేను ఎస్టేజ్ దేంట్లో నేను చాలా కంపెనీలో చేశాను, మోసపోయాను సార్. నేను వెనక్కి పడగడానికి కారణం ఏంటంటే అదే కంపెనీ ఇది నడుస్తుందేమో అని చెప్పేసి ఇన్ని రోజులు వెనకపడ్డాను. కానీ ఇందులో దమ్ముండి పడట్టు ఉంది. నాకు షుగర్ ఉంది సార్, షుగర్ దీంట్లో నయమైంది. షుగర్ వల్లే నేను వచ్చాను. అలాగే మా మిస్సెస్కి ముడుకుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, మా అత్తగారికి కాళ్ళు నొప్పులు తగ్గాయి. అలోవెరా, ఆమ్లా కొన్ని క్రాప్స్ తీసుకున్నాను, వాటి వల్ల వాళ్ళకి కూడా నయమైంది. అందులో దమ్ము ఉంది సార్ మన పడట్లోని.
ఇందులోని వెంకమ్మ మాట కాదు కానీ చాలా మంది పేదలకి రాదా. ఇప్పుడు రంజిత్ సార్ అన్నట్టుగా పేదలు అన్నోళ్ళకి ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఒక పేదవాడిని, అయినా సరే పేదవాడినిగా కాదు, మనకి ఇది విస్టేజ్ లోని మట్టి అంత తగ్గితే డబ్బు అంత వస్తుంది. అలాగే ఏంటంటే నీ పెద్ద నిరుపేదను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి రైతులు కానీ ఎవరైనా సరే ఇందులో నేనైతే ఐడియా వేసుకుని 5 నెలలు అయింది సార్. నేను చాలా మంది అందరినీ కూడా పెద్ద పెద్ద పర్సన్లే కలుస్తాను. అలాగే టీచర్లు కానీ బిఆర్ఓలు ఎంఆర్ఓలు వాళ్ళకి కూడా కొన్ని పొడిట్లు కూడా ఇవ్వడం జరిగింది సార్. నా అండర్లో పెద్దవారే వస్తాను కంపల్సరీగా 100%. ఇప్పుడు 2026కి భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఓపెన్ అవుతాం సార్. అదే ఎయిర్పోర్ట్ నుంచి నాన్న పెట్టుకుంటే రేము అక్కడే ఫ్లైట్ ఎగిరి విదేశాలు వెళ్ళి మా టీం నుంచి మినిమం నా టీంలో 20-30 మందిని అక్కడి నుంచి ఇన్వాల్వ్ చేసి ప్రతి మనిషికి కూడా ₹1,00,000 తిప్పించి నాన్న అదే రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తాను సార్. నేను ఆనంద్ గారు టీంలో ఉన్నాను. ఇదే సార్ నా విలువ, ఇంకేం కావాలి సార్. రంజిత్ కుమార్కి మీకు అందరికీ మన టీమ్ హెల్పింగ్ మన వెస్టేజ్ కంపెనీ యాజమాన్యానికి అందరికీ స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. నేను 8% ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనీషా గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ నేను అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సుధా మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మనీషా మ్యామ్ గుడ్ మార్నింగ్. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. 7 మిస్టేక్స్ అనేది ఎప్పుడు విన్నా కానీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అలా మనం ఏం చేస్తున్నామో మన టీం ఏం చేస్తుందో అవి చూసుకుంటూ ముందుకెళ్తే 100% సక్సెస్ తీసుకోవచ్చు మేడం. చాలా బాగా నీట్ గా ప్రజెంటేషన్ చేశారు మేడం. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మేడం. మైసెల్ మనీషా రమేష్. నేను ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. అతి త్వరలో షార్ప్ బ్రేక్ చేయాలి. నేను జూన్ కార్ తీసుకొని నాతో కమిట్మెంట్ గా వర్క్ చేసే వాళ్ళకి 1 lakh 1 కార్ ఇచ్చుకుంటూ నేను 2 lakhs తీసుకోవాలి డిసెంబర్ అని డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమాశంకర్ సార్ మీరు ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సుధా మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. సూపర్ మ్యామ్, ఎక్సలెంట్. చాలా బాగా చెప్పడం జరిగిందండి. ఈ రోజు ఏంటంటే రెగ్యులర్ గా తెలిసిన సెషనే అనుకుంటాం అందరూను, కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈరోజు చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే మనకు తెలిసి కూడా ఇదే తప్పులు చేస్తుంటాం మ్యామ్. ప్రతి వారికి అందరికీ నాకు అన్ని తెలుసు, నేను మీటింగ్ కిందకి రావాలి, రొటీన్ గా చెప్పే మీటింగే కదా అని అంటారు. అందువల్లే మనం ఫెయిల్ అవడానికి కారణం ఇదే మ్యామ్. అందుకని ప్రతి ఒక్కరు ఈ 7 మిస్టేక్స్ అనేది ఫాలో అయితే 100% సక్సెస్ వస్తుందని చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. మీ వాయిస్ చాలా బాగుంది. మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మ్యామ్. తొందరగా VMCM అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమాశంకర్ గారు మీరు కూడా థ్యాంక్ యూ మ్యామ్. ఉమాశంకర్ గారు మీరు కూడా తొందరగా VMCM అవ్వాలని కోరుకుంటాను మ్యామ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. సురేష్ గారు మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంధ్య ఆనంద్ గారు. ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సుధా మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంచి సబ్జెక్ట్ అందించారు ఈరోజు 7 మిస్టేక్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో మీరు చెప్పే విధానం చాలా బాగుంది. ప్రతి దానికి ఎగ్జాంపుల్ తో చెప్పారు. సో మీరు చెప్పినట్టు నిజంగా కనుక ఈ 7 మిస్టేక్స్ రెగ్యులర్ గా జరగకుండా చూసుకున్నట్లయితే 100% సక్సెస్ అనేది వెరీ ఈజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మార్నింగ్ టైంలో ఇంత మంచి మాకు సెషన్ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ మీరు చెప్పే విధానం రెండు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. ఐఎమ్ సంధ్యానంద్ ఫ్రమ్ కొమ్మల నియర్ బై వరంగల్ అండి.
బై ద డిసెంబర్ యూసీడీ బ్రేక్ చేస్తూ 3 lakh per month ఇన్కమ్ తీసుకోవాలి. నన్ను నమ్మి నాతో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి 1 lakh ఇప్పించాలనే గోల్ తో వర్క్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. రమణ గారు. వీరుబాయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్, మొహమ్మద్ సంగ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. మార్నింగ్ స్టేషన్ చాలా ఎక్సలెంట్ చెప్పారు మేడం. మీరు చెప్పిన పాయింట్ అన్ని కనెక్ట్ అయినాయి మేడం. అదే విధంగా మీరు ముందుకు వెళ్ళి వందల మందికి ఉపాధి కల్పిస్తూ ఆరోగ్యం ఇప్పిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మీ వీరుబాయ్, రాయపర్తి మండలం, డిస్ట్రిక్ట్ వరంగల్. మా అప్లైన్ గ్రేడ్ లీడర్ సత్యం సార్, మెంటర్ రజనీకర్ సార్. నా డ్రీమ్ వచ్చి అతి త్వరలో స్టార్ ఐ కార్ తీసుకొని ఇండియా లెవెల్ వర్క్ చేయాలి. మరి అతి త్వరలో నా డౌన్ లో ఉన్న వాళ్ళని కూడా ఆరోగ్యంతో పాటు ఆదాయం ఇప్పిస్తూ మంచి గుడ్ విల్ లీడర్ గా తయారు చేయాలని ప్రతిరోజు నేను కృషి చేస్తూ ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఉమాశేఖర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రంజిత్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వీరుబాయ్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం మీరు మాట్లాడతారా? సుధా గారు. సార్, ఇక్కడ ఈ రోజు ఒకటి ఏంటి చెప్పాలి అనుకుంటే, అంటే ఇంత షార్ట్ టైంలో నేను ఇలా మార్నింగ్ సెషన్ కి రావడము, ఇంత సపోర్ట్ నాకు ఇచ్చారు అంటే శ్రీలత మేడం, చిరంజీవి సార్ అండ్ మా అప్లైన్ కుమార్ సార్, సంగీత మేడం. ప్రతి దాంట్లో ఈ నలుగురు ముందుండి ఏదైనా సరే ప్రతి ఒక్క దానికి నాకు తోడుండి హెల్ప్ చేయడము. అంటే యాక్చువల్గా నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా ఈరోజు సెషన్ ఉంది మ్యామ్, ఎలా చేస్తారు ఏంటి అని అన్ని కూడా గైడ్ చేస్తూ నాకు ముందుకు నడిపిస్తున్నారు. సో నలుగురికి కూడా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి ఇంకా చెన్ని ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు సార్. ఎందుకంటే మనకి ఇంట్లో ఉండి చెప్పాను ఇందాకనే, ఎవరైనా ఎక్కడ ఉండి కూడా మనకి నాలెడ్జ్ తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది మనకి. సో దానికి రంజిత్ సార్ కి, మీకు లహరి మేడం కి చాలా థ్యాంక్స్ సార్. ఇంకా సో మిస్టేక్ చేయకండి, సక్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్ గా మీరు మంచి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు సక్సెస్ తీసుకోవాలి మేడం. మీలాంటి వాళ్ళు మంచి నాలెడ్జ్, ఎడ్యుకేషన్ అనేవి ఉన్నాయి. సో డెఫినెట్ గా మీరు తీసుకుని ఎంతో మంది రోల్ మోడల్ ఉండాలి అండ్ ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రంజిత్ సార్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఉమా సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా ఇలాంటి సెషన్స్, నెంబర్ ఆఫ్ సెషన్స్ ప్లాన్ చేయాలి. ఏదైతే మీరు పార్ట్ టైం చేస్తున్నారో రాబోయే రోజుల్లో ఫుల్ టైం రావాలి, 5 lakh plus రావాలి. దాంతో పాటు వ్యాయామం కంప్లీట్ చేసుకుంటూ చాలా మంది ఈ రోజు చాలా మందికి ఫైనాన్షియల్ గా, హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఆదర్శంగా ఉంటూ ముందుకెళ్ళాలి. సో ఎస్పెషల్లీ చిరంజీవి సార్ అండ్ శ్రీలత మేడం కానీ, ఉమా అండ్ సంగీత మేడం ఎవరైతే మీకు సపోర్ట్ అప్లైన్స్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మంచి లీడర్ని పరిచయం చేశారు. సో లక్ష్యం పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి నాలెడ్జ్ ఉంది, మంచి ప్రొనౌన్సియేషన్ కానీ, వర్డింగ్ కానీ అన్ని కమిట్మెంట్ ఉంది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మంచి లీడర్ గా తయారవుతూ చాలా మంది భవిష్యత్తు ఇస్తారు. సో సీరియస్ గా ప్లాన్ చేయండి మనం. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం భారతదేశం, బట్ ఫైనాన్షియల్ గా చూసుకుంటే వెనకడిలో ఉంది. సో అలాంటి వాళ్ళకి ముందు తీసుకెళ్ళండి. మీలాంటి వ్యక్తులు ముందుకు వస్తేనే ఇది అవుతుంది. సో ఏది సాధ్యం కాదంటూ కాదు, 100% సాధ్యం అవుతుంది. మీరు తెలంగాణలో చూసారు, ఒక బేబీ మేడం, చదువు రాని ఒక లేడీ 2వ తరగతి చదువుకున్న వ్యక్తి ఈరోజు 5 లక్షలు తీసుకున్నారంటే, మీలాగా మంచి నాలెడ్జ్, మంచి టాలెంట్, స్కిల్స్ ఉన్న వాళ్ళు మీకున్న సమయాన్ని ఫ్రీ టైం చేసుకొని కొద్దిగా కష్టాల్లో బాధలు ఉన్న వాళ్ళ కోసం ప్లాన్ చేయండి. వాళ్ళకి 10 మందికి లైఫ్ ఉంటే డెఫినెట్ గా 100% సక్సెస్ అవుతాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సెషన్ మొత్తం క్రెడిట్ గోస్ టు చిరంజీవి సార్. మంచి లీడర్స్ ని బిల్డ్ చేస్తున్నారు. ఒక రహణ మేడం గాని, ఒక ప్రసాద్ గారు కానీ, సుధా మేడం గారు కానీ మంచి లీడర్స్ తెస్తున్నారు. ఈ రోజు మనకి ఏం వస్తుందో కాదు, మంచి వెపన్స్, మంచి శక్తిని పవర్ఫుల్ క్రియేట్ చేస్తున్నారు చిరంజీవి సార్ అండ్ శ్రీలత. అందరూ ఇలాంటి లీడర్షిప్ తీసుకుని ముందుకెళ్తే డెఫినెట్ గా వర్క్ చేస్తాం. సో అదే మేము కోరుకున్నది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ థ్యాంక్ యూ అండి. ఈ రోజు మనకి ఇంకొక 8 days మాత్రమే ఉందండి, 8 రోజులు మాత్రం ఉంది. ఇంక్రెడిబుల్ ఇండియా. సో ఒక పేదవాడు ఒక 2 days 2 nights స్టార్ హోటల్లో స్టే చేస్తూ
3 days లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసుకోవడం కోసం కంపెనీ డిఫరెంట్ ప్లేసెస్ లో మనకి ఇచ్చింది. జస్ట్ కొత్త వాళ్ళైతే 3 ఫాల్ సైడ్ 8% చేస్తూ 8 సైడ్ వాళ్ళు 80% చేయాలి. అదే రకంగా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 8% చేస్తే మనం హ్యాపీగా కంపెనీ ఇచ్చిన ఫారెన్ లగ్జరీ ట్రిప్ లోకల్ ట్రిప్ మనం ఎంజాయ్ చేయొచ్చండి. అది ప్లాన్ చేయండి. సో అదే రకంగా లీడర్స్ మనకి కంపెనీ నిన్నే లాంచ్ చేసింది, సెకండ్ వస్తుంది రిలీజ్. సో మంచి పర్ఫ్యూమ్స్ పేరు వస్తుంది 1165 రూపాయలు. సో మంచి పేరు లేడీస్ కానీ జెంట్స్ కి కలిపి గిఫ్ట్ ప్యాక్ కింద వస్తుంది. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. 2000 MRP మనకి 1365 రూపాయలు. 2 చూస్తే ప్యాకింగ్ కే వస్తుంది. సో అలాంటి ఒక మంచి పేరు రెడీగా ఉందండి. సో ఇంకా మ్యారేజ్ ఫంక్షన్ ఇంకోటి గిఫ్ట్ కోసం మనం టెన్షన్ పడక్కర్లేదు. సో ఇది కరెక్ట్ గా జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చుకుంటే బాగుంటుంది. మనం కూడా ఇంట్లో వాడుకోవడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో సెకండ్ లాంచ్ అవుతుంది, బీ రెడీ అండి. మన టీమ్ లో ఎక్కువ సేల్ ఎక్కువ మంది తీసుకోవడానికి ప్లాన్ చేయండి, రాక్ చేద్దాం. అదే రకంగా June 2 కంపెనీ 21వ యానివర్సరీ ఈసారి నుంచి రాక్ చేయాలా. నెక్స్ట్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ 5th యానివర్సరీకి మాత్రం 1,10,000 మెంబర్స్ తో ముందుకు వెళ్ళాలి. సీరియస్ ప్లాన్ చేయండి. వన్స్ అగైన్ రికార్డ్ బ్రేక్ చేద్దాం. వన్స్ అగైన్ సుధా గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు లింక్ అది మీకు రోల్ అవుట్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ సెషన్ది. సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని అందరూ మంచి సక్సెస్ తీసుకొని కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, సుధా మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ అందరికి థ్యాంక్ యూ. విష్ యూ వెల్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ రంజిత్ సార్ అండ్ థ్యాంక్ యూ సుధా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మచ్. షూర్. థ్యాంక్ యూ.